పల్లి గ్రామంలో వేయించేస్తున్న శ్రీ 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 పల్లాలమ్మ అమ్మవారి దివ్య పూర్వ చరిత్ర. పూర్వం గౌతమి నదీ తీరంలో గల వానరపల్లి అనే గ్రామం కలదు. ఆ గ్రామంలో వాల్మీకి రామాయణం కాలం నాటిదని కాలక్రమేణా అది వానపల్లిగా మారింది. ఇప్పుడు సీతమ్మ వారు రావణ బ్రహ్మ హత్యాపాతకం పోవడం కోసం సీతారాములు వారు క్షణముక్తేశ్వర దర్శనార్థమై ఈ ప్రాంతం నుండి వచ్చారన్నారు. అప్పుడు సీతమ్మ వారి గౌతమి నదిలో స్నానమాచరించి ఈ ప్రకృతి అనే వన సమూహాన్ని ప్రార్థిస్తే ప్రకృతి నుంచి అమ్మవారు దర్శనమిచ్చారండి. సీతమ్మ వారికి ప్రకృతి నుంచి ఆవిర్భావించిన అమ్మవారు కనుకనే పలాలమ్మ, కోరిన కోరిక ఫలించింది కాబట్టి పలాలమ్మ అని చెప్పేసి అమ్మవారి నామధేయం జరిగింది. గోదావరి ఉధృతంగా వస్తే ఆ అమ్మవారి దగ్గర చిన్న బావి ఉంటుందండి. ఆ బావి నుంచి జలం ఉద్భవం అవుతుంది. ఆ సాక్షాత్తు ఆ గంగామాత కూడా అమ్మవారికి స్నానమాచరించి ధరించడానికి వస్తుందని ఒక నానుడు ఈ ప్రాంతంలో. అలాగే కాటందర గారు ధవళేశ్వరం నుంచి కుండలేశ్వరం వరకు కాలవతల ప్రాంతంలో పల్లాలమ్మ అమ్మవారి గుడి అడ్డొచ్చింది, తొలగించాలి అని అనుకున్నాడు. ఆయన స్వప్నంలో కనిపించిన ఆ గుడి తొలగిస్తే నక్కల తొక్కినట్టు తొక్కేస్తానని చెప్పి నన్ను దర్శనం చేసుకొని నా శక్తిని ప్రసాదిస్తానని అమ్మవారు కాటందరకు చెప్పడం జరిగింది. ఆ కాటందర గారు ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని నక్కన తొక్కన విషయం తెలుసుకుని నక్కను తొక్కడం వల్ల కష్టాలు తీరుతాయి, సుఖమైన జీవితం ఏర్పడుతుంది, కష్టాలు తొలగి అని చెప్పేసి కాలతవ్య ప్లాన్లో అమ్మవారికి శక్తి సహకారం కావాలని కోరికై ఆయన కాలువ తవ్వడం ప్రారంభించాడు. అప్పుడు ఆ అమ్మవారు ఒక శక్తిని ప్రసాదించి కాలువను సునాయాసంగా తవ్వగలిగాడండి. శ్రీ అమ్మవారు సర్వమంగళ మాంగళ్యం అని చెప్పేసి ఏ కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నా నన్ను శరణ వేడండి, నేను మీకు రక్షణ కలిగిస్తానని చెప్పేసి అమ్మవారు సర్వమంగళ మాంగళ్యగా మంగళసూత్రాలు దానం చేస్తారండి. ఇక్కడ ఎలాంటి సమస్య ఉన్నా ఇక్కడ మంగళసూత్రాలు ఇస్తారని అమ్మవారికి మొక్కుబడిగా. అలాగే కళ్యాణంలో మధుపర్కం ఎలాగ పడతారో అలాగే నిత్య కళ్యాణికారిగా ఉండాలని చెప్పేసి శ్రీ అమ్మవారు మధుపర్కం అలంకరణలో దర్శనమిస్తారండి ఎక్కువగా. శ్రీ అమ్మవారిని ఈ ప్రాంతవాసులు అందరూ కూడా ఇంటిల్లపాది సవిడి పానకాలతో పసుపు కుంకాలు ఇచ్చి ప్రతి మంగళవారం శుక్రవారం క్రమం తప్పకుండా ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారండి. ఇంటి దైవం కులదైవంగా ఆరాధిస్తున్నారు. అదే విధంగా శ్రీ అమ్మవారి పేరుతో కూడా పిల్లల పేరు పెట్టుకుని పిలుచుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఈ అమ్మవారి మహిమ ఈ ఈ ఈ జిల్లానే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతా వ్యాఖ్యించి ఉన్నదండి. అమ్మవారి దగ్గరికి వచ్చి ఎవరైతే మొక్కుకుంటారో సంతానం వారికి సంతానం, కళ్యాణం కావాల్సిన కళ్యాణం, గృహం కావాల్సిన గృహం ఇక్కడ అన్నీ జరుగుతాయని ఒక నమ్మకం కలిగి ఉందండి అమ్మవారు. ఈ అమ్మవారు తరించడం పూజ చేసుకుని గ్రామవాసులు చేసుకుని పుణ్యపాలను తలుస్తూ నమస్కారం.